ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేసిన తప్పులకు ఆ పార్టీ నేతలు జైలుకు వెళ్లక తప్పదన్నారు ఆయన. కాళేశ్వరంలో 1-2 పిల్లలు కుంగడమే కాదని పూర్తి ప్రాజెక్టు పనికి రాకుండా పోయిందన్నారు. తనకు ఏఐసీసీ ఇచ్చిన టీపీసీసీ ఉపాధ్యక్ష పదవి ఇతరులకు ఇవ్వాలని పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్కి చెప్పానని, తమ పార్టీలోని అత్యంత ఉన్నత పదవులకు అర్హుడినని, అధిష్టానం తగిన గుర్తింపిస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్న ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డితో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. తాజా రాజకీయ పరిణామాల మీద మనతో మాట్లాడడానికి ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి గారు ఉన్నారు. నిన్న కాళేశ్వరం విచారణకు కేసీఆర్ అటెండ్ అయ్యారు. ఇది పూర్తి స్థాయిలో కూడా రాజకీయ కక్షపూరిత చర్య అనేది కూడా బీఆర్ఎస్ ఆరోపిస్తూ ఉంది. దీని గురించి ఆయన ఏం చెప్తారనేది కూడా తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. సరే, ఎట్లా చూస్తారు ఈ కాళేశ్వరం విచారణ పూర్తి స్థాయిలో రాజకీయ కక్షపూరితంగా చేసింది అనేది బీఆర్ఎస్ ఆరోపిస్తుంది? ఇప్పుడు మేము కక్షపూరితంగా చేయగలిగిన వాళ్ళమైతే 1-2 సంవత్సరాలు వస్తుంది కావాలి దగ్గర ఎప్పుడో జైల్లో పెట్టేటోళ్ళం. వీళ్ళది విచారణ అని చెప్పి మేము కూర్చోబెట్టి అన్ని ఎంక్వైరీ చేసి క్లియర్గా తీసుకొచ్చి మేము విచారణ చేస్తా అంటే ఈయనేదో స్వాతంత్ర పోరాటానికి పోయినట్టు లేకపోతే ఇంకేదో చేసుకున్నట్టు మొత్తం ఒక డెకేడ్ ఫ్యామిలీ తిరిగి మొత్తం దోసుగా తిన్నాయి. ఇవి అన్ని విచారణ చేస్తుంటే మేము ఏం చేయకుండా మా మీద ఇన్ని కేసులు పెడితే అన్ని చేసే గౌడిని పెట్టి విచారణకు పిలవద్దు అంటే నువ్వు దేని పోయినావు? ఇవాళ మీరు బట్టి తెలంగాణ ఉద్యమంలో అమరులైనటువంటి కుటుంబాలు ఆత్మ ఘోషిస్తున్నది. అలా మీరు బట్టి తెలంగాణ ఉద్యమం పేరు చెప్పి దోసుక తిని ₹1,00,00,000 దోసుక తిని నీకు నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నావు. గతంలో ముఖ్యమంత్రి గారు మాట్లాడినని సంస్కారహీనుడని అదని పెద్ద పెద్ద మాటలు రాజకీయ నాయకులు ఇట్లా మాట్లాడాలి అట్లా మాట్లాడని చెప్పినావు కదా. నువ్వు చదువుకున్న చదువు నీ సంస్కారం ఎక్కడ పోయింది? నువ్వు అమెరికాలో చదువుకున్నావు, ఆడ చదువుకున్నావు, ఈ యూనివర్సిటీ అన్నారు కదా, సాఫ్ట్వేర్ హార్డ్వేర్ అన్నావు కదా, మరి ఏమొచ్చింది నీకు రోగం? నువ్వేమి మాట్లాడినావు నిన్న? అంటే ఇవన్నీ మీకు డబ్బుతోటి మేము ఏదైనా చేయగలుగుతామని అహంకారం బలుపుతోటి మాటలన్నీ ఇవన్నీ బయటకు వస్తున్నాయి. ఎట్లా జైల్లోకి పోతారు వీళ్ళు? ఎవరు చెప్పినా ఆగదు. అది భగవంతుడు తప్ప వీళ్ళని ఎవరికి కాపాడాడు. ఆ స్థాయిలో దోపరికం చేసిండు వీళ్ళు. మీకు ఎటువంటి టెన్షన్ అవసరం లేదు. ఇది ఇంట్లో పంచాయతీ ఫెస్టేషన్తో వచ్చి బయట వచ్చి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఎవరు ఈయన ఓపిక లేదు. నోరు అదుపులో పెట్టుకో, లేకపోతే నీకు దేహశుద్ధులు జరుగుతాయి మీకు అని చెప్పి. భారీ ప్రాజెక్టు ప్రపంచంలో ఇటువంటి ఇతర దేశాల్లో కడితే గనక పురస్కారాలు అందే కేసీఆర్కు ఇక్కడ కాబట్టి ఈ విధంగా విచారణ చేపడతా ఉన్నారు. ఆయనకు ప్రతిష్ట భంగం కలిగే విధంగా చేస్తూ ఉన్నారని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా గతంలో ప్రెస్ మీట్లో చెప్పినారు. 2-3 కుంగటం కాదు, 2-3 కుంగటం వల్ల మొత్తం బ్యాలెన్స్ సిస్టమే పోతుంది. ఇప్పుడు నాగార్జున సాగర్, శ్రీశైలం కొన్ని ఏళ్ల కింద కట్టింది, ఇవాళ వరకు కుంగటం కాదు కదా, ఇది జరగలే గింతంతా. అట్లాంటి మీరు బుద్ధి తెచ్చుకోండి ఆయన. ఇన్ని చెప్పి రీడిజైన్ పేరుతోటి 1,000 కోట్ల దోసుక తిని మళ్ళీ ఇంకా దాన్ని సమర్థించుకోవడానికి సిగ్గెట్లు అనిపిస్తలేదు మీకు? అది నీళ్ళు వదిలిపెడితే ఉన్నాయంత కొట్టుకపోతాను క్లియర్ చెప్తూనే ఉన్నారు. 2 చేయటం లాగదని చెప్పి ఓటు చెప్తే ఓటు మాట్లాడతాడు. ఇప్పుడు చూడండి, గంధమాలకు మిడ్ మార్నర్ నుంచి నీళ్ళు రాకపోతే ఏడికెళ్ళి వస్తాయా? ముఖ్యమంత్రి గారిని పట్టుకొని ఏడికెళ్ళి తెస్తావు అంటివి. నీకు అది మీకు మొన్న ఏడికెళ్ళి వచ్చినాయి 3టికి. అంటే ఆ మాత్రం కూడా సోయి సొక్కి లేదు. ఏదో తెలిసినట్టు మాట్లాడటం, అన్ని మాకే తెలుసు, మాకు ఎవరు చెప్పేది లేదు, మేమే మేధావులం, మేమే ఇది అనుకొని, మేమే చదువుకున్నాం అనుకొని మాట్లాడుతుంటారు ఇష్టం వచ్చాడు. మాట్లాడేటప్పుడు తెలుసుకొని మాట్లాడు, సబ్జెక్ట్ మీద రా. నోటికి వచ్చేటట్టు ఏది పడితే వాళ్ళు మాట్లాడితే పబ్లిక్ క్షమించారు మేము రాని. సార్, ఫైనల్గా చెప్పండి, నిన్న ఇటీవల టీపీసీసీ కార్యవర్గాన్ని ప్రకటించింది. అందులో వైస్ ప్రెసిడెంట్ జాబితాలో మీ పేరుంది. ఆ పదవి నాకు వద్దు అనేది కూడా మీరు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎందుకు వర్కింగ్ ప్రెసిడెంట్ పేరులో మీ పేరు ఉంటుంది ఆ జాబితాలో అనేది కూడా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. పూర్తి స్థాయిలో మీరు ఎలిజిబుల్గా ఉన్నారు. ఎందుకు వర్కింగ్ ప్రెసిడెంట్ లిస్టులో చివరి నిమిషంలో వచ్చింది? అది ఎందుకు మీరు తిరస్కరిస్తున్నారు? వర్కింగ్ ప్రెసిడెంట్ ఇంకెయ్యలే కదా, ఎక్కడ కూడా వెయ్యలేదు. వైస్ ప్రెసిడెంట్ అంటే నేను జిల్లాలో తిరగవలసిన బాధ్యత ఉంటుంది. నేను ఒక ఎమ్మెల్యేగా ఉన్నా, నేను ఒక ఖమ్మంకి ఇన్ఛార్జ్గా కూడా పెట్టిన మొదటి వరకు తిరుగుతున్నా. నేను కాన్స్టిట్యున్సీ నియోజకవర్గాలు ప్రజలు నమ్ముకున్న ఓట్లు వేసి నన్ను గెలిపించిన అక్కడికి సమయమే నేను కేటాయించలేకపోతున్నా. కాబట్టి దీనిని ఇంకెవరికైనా ఇచ్చేది ఉంటే నాకు ఇది బాగుంటుందని చెప్పడం తప్ప అది మా పీసీసీ ప్రెసిడెంట్ రిక్వెస్ట్ చేసుకుంటా అని చెప్పిన. నేను వద్దాను ఇంకేదో మా పీసీసీ ప్రెసిడెంట్ గారు చెప్పుకున్నాను. ఇట్లా ఇంతకుముందు కలిసి చెప్పుకున్నాను, ఇట్లా ఉన్నదన్నా, ఇట్లా నాకు అక్కడ సమయం సరిపోదు, ఇది ఎవరికన్నా కేటాయించండి అని చెప్పింది. దాని తప్పేముంది? అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అసంతృప్తి ఏముంటుంది అలా? ఆ సీనియారిటీకి ఉన్నదానికి అట్లనేమంటే నాకు సమయం కేటాయించలేము, న్యాయం చేయలేను కాబట్టి అది వేరే వాళ్ళకి ఏమని చెప్పటం అంతే తప్ప వేరేం లేదు. వారు నాకు ప్లాన్ ఏమి ఆశ లేని రాజకీయ నాయకుడు ఉన్నాడా? ప్రతి ఒక్కరు ఆశ ఉంటుంది రాజకీయంలో. చూద్దాం, తర్వాత సమయం ఉన్నది కదా, ఇస్తే తీసుకుందాం, లేకపోతే లేదు. దానికి ఎమ్మెల్యేగా హ్యాపీగా ఉన్నా. నాకు అధిష్టానానికి తెలుసు నాకు ఏది ఇస్తే బాగుంటుందని. అది తప్పకుండా ఇస్తారు.
విన్నారా? అది నాకున్న అర్హతలు, నాకున్న మెరిట్ తప్పకుండా నాకు వస్తున్న నమ్మకం ఉన్నది. ముఖ్యమంత్రి గారు కానీ పీసీ ప్రెసిడెంట్ గారు తప్పకుండా న్యాయం చేస్తున్న నమ్మకం నాకున్నది. ఇది ఓవరాల్ గా నా ఎమ్మెల్యే నాయన్ రాజేందర్ గారు చెప్తున్నారు. ఎప్పటికైనా కేసీఆర్ జైలుకు వెళ్ళక తప్పదు, వారు చేసినటువంటి తప్పులకు ఆ దేవుడు కూడా రక్షించలేడు అనేటటువంటి కామెంట్స్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ వరుతో రాజు, రాజ్ న్యూస్, హైదరాబాద్.